ఆయనలో జీవమును పొంది ఆయనలాగా ఆ జీవాన్ని లోకానికి ఇవ్వాలి. దేవుడు నన్ను సృష్టించినదే ఈ లోకం నశించిపోతుందయ్యా. దేవుడు లేకుండా, దేవుని జీవము లేకుండా ఈ లోకం నశించిపోతుంది. నశించిపోయే ఆ లోకాన్ని జీవింపచేయటం నా వలన సాధ్యం. ఎందుకంటే నేను 2 కొరింథీ 4:7 పలికినట్లు జీవనదాత అయిన దేవుని నాలో మోస్తూ ఉన్నాను. రెండవది మత్తయి సువిశేషం 1:21 మనం చదివినట్లు ఆయన రక్షణదాత. ఈ లోకం పాపములో బలహీనములో మరణించుచుండగా, ఈ లోకం పాపములో బలహీనములో నశించిపోవచ్చుండగా ఈ లోకాన్ని రక్షించుటకై ఆయన కలలు కన్నాడు. కనుక నన్ను నిన్ను ఆయన ఎన్నుకొన్నాడు. ఎలా తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని రక్షించాడో అదే దేవుడు ఈ రోజు నిన్ను నన్ను వాడుకొని ఆ యేసు స్వామిని రక్తము ద్వారా మనము కూడా కడుగపడి ఆ యేసు స్వామిని పనిని మనం కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాడు. ఆ స్వామితో కలిసి మనం కూడా లోకాన్ని జీవింపచేయాలి, లోకాన్ని మనం రక్షించాలి. హల్లెలూయా. యేసు స్వామిలాగా మనల్ని మనం బలిగా అర్పించలేము. యేసు స్వామిలాగా మనం రక్తం చింది లోకాన్ని రక్షింపలేము. ఆయననే మనల్ని రక్షించున్నాడు ఆల్రెడీ. కానీ మనం ఆయనతో కలిసి ప్రజలందరినీ ఆయన చెందకు మనం నడిపించగలము. కానీ చాలా మంది తన్ను తాను పట్టుకొని ఆ ప్రభుని చూడట్లేదు. తన్ను తాను పట్టుకొని దేవుని కార్యములను గమనించలేదు. కనుకనే వారిలో జీవం లేదు, వారు పరులకు కూడా జీవం ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. మన మత్తయి సువిశేషంలో వింటున్నాం, దేవుడు ఈ ఉపమానం చెప్పాడు. ఒక రాజు పెద్ద ద్రాక్ష తోటను చేసి దానిలో పని చేయుటకు కొందరిని నియమించాడు. కానీ వారు ఏం చేశారు? ఈ తోట మాది, దాన్ని పట్టుకున్నారు. తోట నుండి ఏం వస్తుందో దాన్ని పట్టుకున్నారు. ఆ ద్రాక్ష పండ్లోని సంతృప్తి పొందుకున్నారు. వారిని నమ్మి వారికి ఆ తోటాన్ని ఇచ్చిన వారిని వారు మరచిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం మనది కాదు, మన జీవితం దేవుడిచ్చినది. చాలాసార్లు సాతాను ఏం చేస్తాడు? 1 యోహాను 2:16 మనం చదివినట్లు ఆయన మన దేహాన్ని మనం పట్టుకున్నట్లు చేస్తాడు. తిను, త్రాగు, ఇదే జీవితం అని చెప్పేస్తాడు. ఇంకా కొందరికి ఈ లోకం ఏం వసగుతుందో దానిలోనే మనల్ని కట్టివేస్తాడు. లోకంలో పేరు, కీర్తి, గొప్పవాడుగా అందరూ నిన్ను చెప్పాలి. అందరి ముందు నీవు ఉన్నతమైన డబ్బు సంపాదించాలి అని లోకం నుండి మనం ఏం పొందుతున్నామో దానితో పోల్చి మనల్ని చూపిస్తాడు. మనిషి దానిలోనే చిక్కుకొని నశించిపోతాడు. ఇంకా కొందరు సాతాను చేతులు పడిపోయి మందిరము, తంత్రము, పూజ, అది ఇదని ఎక్కడెక్కడో తిరిగి సాతాను వారిని పట్టుకొని వారి జీవితాన్ని నాశనం చేయటకు అనుమతిస్తారు. కనుక మనిషి ఈ సత్యంను తెలుసుకోవాలి. ఆ సత్యం ఏమనగా ప్రభులోనే మనకి జీవమున్నది. ప్రభువే మనల్ని సృష్టించినాడు. ఎంతగా మనల్ని ప్రభులో పోల్చి చూస్తున్నామో, ఎంతగా ప్రభుని జీవమును, రక్షణమును ప్రభు ఈ లోకములో నెరవేర్చుటకు మనం ఆయనకు తోడ్పడతామో అంతగానే మన జీవితంలో తృప్తి, సమాధానం కలుగుతుంది. ఒకసారి నేను ఎవరు నా గురించి ఏమో చెప్పేశారని నేను చాలా బాధపడ్డాను. ఆ రోజంతా నాకు నిద్ర రాలేదు. నా గురించి వీళ్ళు ఇలా చెప్పేశారే, వీరికి ఏం జవాబు ఇవ్వాలి, వీరిని ఎలా కరెక్ట్ చేయాలి ఏమో తలంచాను. నేను వీరికి ఏమేమి సహాయం చేశాను, కానీ వీరు నా గురించి ఇలా చెప్తున్నారే, నా పేరును నాశనం చేస్తున్నారే అని చాలా బాధపడ్డాను. కానీ ఇంత బాధపడి కూడా నాకు ఏ లాభం దొరకలేదు. ఆ రోజు నాకు
నిద్ర రాలేదంతే. మరునాడు లేవలేకపోయాను. మరునాడు గుడికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నాలో అభిషేకం లేదు. ఏ మనిషి నా గూర్చి మాట్లాడాడో ఆయన మీద కోపం వచ్చింది. నా వలన ఏమీ సాధించలేకపోయాను. కొద్దిసేపు కూర్చొని ఊపిరిని లోపల పీల్చుకొని ప్రశాంతంగా ఉండుటకు ప్రయత్నించాను. ఏ లాభం లేదు. కొన్ని తలంపులను, మంచి తలంపులతో మనసును నింపుకుని ఆశించాను, కానీ ఏ లాభం లేదు. సడన్ గా పరిశుద్ధాత్మదేవా, నేను ఏం చేయాలి, నన్ను నడిపించండి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ఈ తలంపులు ఇచ్చాడు. నీవు ప్రభు ద్వారా, ప్రభు వలన, ప్రభుని కార్యమును నెరవేర్చుటకు సృష్టింపబడి ఉన్నావు. ప్రభులోనే నీకు జీవమున్నది. నీకు ఏదైనా సరే ప్రభుని అడుగు. ఆయనే నిన్ను సృష్టించాడు, ఆయన నీకు జవాబిస్తాడు. ఎందుకు నీలో ఇలా జరుగుతుంది ఆయనకు మాత్రమే తెలుసు. ప్రభువా, నువ్వు అన్నింటినీ చూసుకొని ఆయన అన్నప్పుడు నాకే తెలియక ఒక రకమైన ఆనందం, ఒక రకమైన ప్రేమ, ఒక రకమైన దయ, దేవుని స్వరం వినగలిగాను. కుమారా, నేను నిన్ను అర్థం చేసుకున్నానయ్యా. నువ్వు ఒక పాపి, నిన్ను నేను మన్నించానయ్యా. నువ్వు ఎవరో ఏమో చెప్పారని ఆ చిన్న విషయమును పెద్దగా తల మీద పెట్టుకున్నావు. ప్రభులో ఆనందించు, ప్రభు నామమున వారిని మన్నించు, వారి కోసం ప్రార్థన చెయ్యు అన్నప్పుడు ఆ యేసు స్వామి కల్వారిలో లూకా 23వ అధ్యాయం 34వ వచనంలో పలికిన వచనం నాకు గుర్తుకొచ్చింది. తండ్రి, వీరిని మన్నించు, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. అవును, తండ్రిని స్వరంను విన్నప్పుడు, యేసయ్యా స్వరంను విన్నప్పుడు నాలోని ఆందోళన, ఆవేదన అంతా ఒక్క నిమిషంలోనే మాయమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మన జీవితానికి అర్థం ఏమిటి, ఎందుకు ఈ లోకంలో ఉన్నామని మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథమును మనం చదివిన ఈ గ్రంథములోనే స్వామి మనకు అన్ని విషయాలను నేర్పించి ఉన్నారు, అన్ని సత్యములను మనకు తెలియజేస్తున్నారు. రేయింపవడు ఈ వాక్యమును చదవండి, రేయింపవడు ఈ వాక్యమును ధ్యానించండి. తప్పకుండా మనం ఎవరము, ఎందుకు ఈ లోకంలో ఉన్నాము, మన ద్వారా దేవుడు ఏమి చేయాలని ఆశిస్తున్నారు ఆయన నేర్పిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనం ఇట్లు పలుకుతుంది. దేవుని జ్ఞానము మన తలంపులు, ఆలోచనల కంటే చాలా ఉన్నతమైనది. దేవుడు తన జ్ఞానము చేతనే అన్ని రహస్యాలను నేర్పించి మనల్ని ఉన్నత జీవితంలోనికి నడిపిస్తాడు. ఈ తరుణంలో పరిశుద్ధాత్మ స్వరం నేను వింటున్నా. ఎవరు ఆ గోపి? గోపి అని మనిషి తలలోని నరముల్లో వేదనతో ఆయన ఉన్నాడు. గోపి, నువ్వు ప్రభుని పూర్తిగా ఎరిగిన వాడు కాదు, కానీ సజీవుడైన దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీకోసం రక్తం చెందాడు. ఆయనలోనే నీ జీవితానికి విలువ ఉన్నది. ఆయనలోనే నువ్వు బ్రతకగలవు. ఆ స్వామికి నీ హృదయాన్ని అర్పించుకోవి, నువ్వు జీవిస్తావు. ఈ క్షణము మెడల్లో భయంకరమైన నొప్పితో ఇంకొకరు ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నారు. ఈ క్షణమే యేసయ్య పరలోక శక్తి మిమ్మలను తాకి గుణపరుస్తుంది. బిడ్డ, నీ వ్యాధిని నువ్వు నయం చేయలేవు. కీర్తన 49:7వ వచనం ఇట్లు పలుకుతుంది. ఎవడును ఏ వెలనిచ్చి కూడా తన్ను తాను రక్షింపలేడు, తన్ను తాను కాపాడుకోలేడు. నిన్ను నన్ను కాపాడుటకై 1 పేతురు 1వ అధ్యాయంలో చదువుతున్నాము. నిష్కళంకమైన రక్తాన్ని చెందాడు ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు. ఆయనలోనే మనకు పాప క్షమాపణ, ఆయనలోనే మనకు విడుదల, ఆయనలోనే మనకు రక్షణ. కనుక దేవుని బిడ్డ, ఆ ప్రభులోనే నువ్వు జీవించగలవు. దేవుడు నీకు స్టార్టింగ్ పాయింట్ కాదు, దేవుడు నీకు ఊట. గాడ్ ఈస్ నాట్ యువర్ స్టార్టింగ్ పాయింట్,
ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం ప్రభు నుండి వచ్చినాము, ప్రభు కోసం వచ్చినాము. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 11వ వచనం పలుకుతుంది, ప్రభు క్రీస్తులోనే మనం ఎవరని తెలుసుకుంటాము. ప్రభు క్రీస్తులోనే మనం దేని కోసం జీవిస్తున్నామని తెలుసుకుంటాము. మనము ప్రభుని కూర్చి తెలుసుకొనుటకు మునిపే దేవుడు మనల్ని కూర్చి తెలుసుకున్నాడు. ఆయన మనం ఈ లోకంలో జన్మించుటకు మునిపే తన కన్నులను మన కోసం, మన కన్నుల మీద ఉంచి మన కోసం ఉన్నతమైన జీవితాన్ని ఆయన నిర్ణయం చేసినాడు. కనుక మొదటిగా ప్రభులోనే మనం ఎవరిని తెలుసుకుంటాం. ప్రతిరోజు వాక్యమును చదివి ప్రతిరోజు ఆ యేసు క్రీస్తుతో కూడిన సంబంధాన్ని మనం బలపరచుకోవాలి. అక్కడే మనకి సమాధానం దొరకను, అక్కడే మనకి సంతోషం దొరకను, అక్కడే మన జీవితానికి విలువ దొరకను. ఎప్పుడప్పుడు కొన్ని శ్రమల వలన నా మనసులో వేదన బాధలు ఉన్నదో అప్పుడల్లా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు నేను మాట్లాడ మొదలు పెడతాను. ఎప్పుడు యేసు క్రీస్తునితో నేను మాట్లాడతాను, ఆయన సన్నిధి నా పక్కన వచ్చిన దాన్ని నేను గమనిస్తాను. ఆయన సన్నిధి వచ్చిన వెంటనే మనసులోని ఆందోళన, ఆవేదన అన్నీ మాయమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. రెండవది, దేవుడు మన కోసం ఉంచిన ఆ ప్రణాళికను కూర్చి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం జన్మించుటకు మునుపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడని యెరెమీయా ప్రవక్త 1వ అధ్యాయం 4-5 వచనంలో ఆయన పలికినాడు. కీర్తన 139 15వ వచనం అట్లు పలుకుతుంది, నేను జన్మించుటకు మునుపే, నా తల్లి కడుపులో ఉండుటకు మునుపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. We don't choose our purpose. God chooses our purpose. మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామని మనం నిర్ణయం చేయలేము, దేవుడు నిర్ణయం చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ ఉంచిన జీవితము ఇక్కడే ఇప్పుడే కొన్ని రోజులతో ఆగిపోతున్నది కాదు. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు, ఆయనకిచ్చిన ఆశీర్వాదముతో ఆయన సంతతిని దీవించాడు. ఈ రోజు నీవు దేవుని కోసం, దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడో దానికోసం నీ జీవితాన్ని అర్పించినా అది నీ బిడ్డల్ని కూడా తాకును, దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నుండి వచ్చినదంతా జీవమిచ్చును. ఆయన జీవనదాత. దేవుని నుండి వచ్చినదంతా లోకాన్ని రక్షించును. ఎందుకంటే ఆయన రక్షించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఏదో వచ్చి ఉన్నాను, మా అమ్మ నాన్న తెలియక నాకు జన్మం ఇచ్చాడు. లేదు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రభులోనే మనకి జీవం ఉన్నది. హల్లెలూయా. అందుకే భక్తుడు పాడుచున్నాడు, జీవితము ప్రభులోని మనకు, జీవితము ప్రభులోని. ఏ రోజు సమస్యలు ఆ రోజే వచ్చిపోవును, కలతా నీకెందుకు. ఏ రోజులకు నీకు ఏం కావాలో ఈ యేసయ్యకు బాగా తెలుసే. యేసయ్య ఏదైనా నీకు ఇచ్చి ఉండినా ప్రణాళిక ఒకటి వెంట ఉండును. చెరువు నీరులా పొందిన దానితో ఆగి పోవద్దు. నూతన పంటను నీలో ఉత్పవి చేయు, ప్రభులోనే ప్రవహించు, నదిలా జీవించు, అందరినీ దీవించు. ఈ జీవితము ప్రభులోనే, ఈ జీవితము ప్రభులోనే, ఈ జీవితము ప్రభులోనే. తండ్రిని ప్రేమయు
యేసయ్యా కృపయు పరిశుద్ధాత్మ సహవాసం నిన్ను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మరియు ఫోన్ నంబర్ ఫర్ క్రిస్ రాజ్ 4-15/2 సర్వే నంబర్ 113 హిమాయత్ నగర్ విలేజ్ మొయినాబాద్ మండల్ వయా CBIT రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 500075 ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9177523888 మరియు 9177662388. మా ఇమెయిల్ ID shs2fran@gmail.com.